ఓం నమో వెంకటేశాయ. రామం శ్యామాభిరామం రవిశశినయనం కోటిసూర్యప్రకాశం దివ్యం దివ్యాస్త్రపాణిం శరముఖశరధిం చారుకోదండహస్తం కాలం కాలాగ్నిరుద్రం నిపుకులదహనం విఘ్నవిచ్ఛేదదక్షం భీమం భీమాట్టహాసం సకలభయహరం రామచంద్రం భజేహం. మనోహరమైన రూపము మరియు ప్రకాశవంతమైన నేత్రములు కలిగినవాడు, దివ్యమైన కోదండాన్ని ధరించి శత్రువులను నిగ్రహించేవాడు, తన భక్తుల కష్టాలను పరిహరించి వారి విఘ్నాలను కూడా పరిహరించి వారి ద్వారా సత్కర్మలను చేయించే దయాసాగరుడైన శ్రీరామునికి తదభిన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నమస్కరించుకుంటూ ఆ స్వామివారి దివ్యానుగ్రహ విశేషం చేత ప్రతిరోజు మనం అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈరోజు ప్రవచన కార్యక్రమాన్ని మనం శ్రీ గురుధ్యానాదును సమిష్టిగా పలుకుతూ శుభారంభం పలుకుదాం. శ్రీ గురుధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాసధ్యానం. శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగురవిభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వరస్వామినः సన్నిధౌ హనుమత్సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న పరివారసమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యావిత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూలదాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్యపరిపాలనానుకూల బుద్ధిప్రచోదనార్థం సకలకార్యసిద్ధ్యర్థం గోసంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం షోడశోత్తరశతతమసర్గశ్లోకపారాయణం తథా శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్యసాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీవాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని
పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గురువర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే షోడశోత్తరశతతమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. ప్రతిప్రయాతే భరతే వసన్ రామస్తపోవనే లక్షయామాస సోద్వేగం అధౌత్సుక్యం తపస్వినాం. 15వ సర్గలో భరతుడు ఎంతో భక్తి శ్రద్ధలతోటి నందిగ్రామంలో రామచంద్రమూర్తి యొక్క పాదుకలకు పట్టాభిషేకం చేసి మంత్రులతోటి పురోహితులతోటి గురువులతోటి ఆ నందిగ్రామము నుండే రాజ్యమును పరిపాలిస్తూ ఉన్నాడు. రాముడి రాక కోసం ఇక్కడే ఎదురు చూస్తూ రాముడు వచ్చిన వెంటనే ఇదే పాదుకలు రాముడికి ధరింపజేసి అయోధ్యను రాముడికి అప్పచెప్పాలి, అందుకోసమే నేను ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి ఆ పాదుకలను ఏ రాచకార్యం చేస్తున్నా, ఏ నిర్ణయం తీసుకుంటున్నా, చివరకు ఏ బహుమతి ఎవరు సమర్పించినా సరే దానిని మొదటగా ఆ పాదుకల వద్ద సమర్పించి విన్నవించి ఆ తరువాత తదనుగుణంగా చేయవలసినటువంటి రాచకార్యములను చేస్తూ ఉన్నాడు అని చెప్పి. ఇంకా 16వ సర్గలో చిత్రకూట పర్వతంలో రాముని యొక్క పరిస్థితి ఏమిటి అనే విషయాన్ని చెబుతున్నారు. భరతుడు తన సైన్యముతోటి రాముని యొక్క పాదుకలను గ్రహించి భక్తిగా అక్కడ నుంచి తరలి వచ్చేశాడు. మరి ఇక్కడ నందిగ్రామంలో రామపాదుకలకు పట్టాభిషేకం చేశాడు. ఇక అక్కడ చిత్రకూట పర్వత ప్రాంతంలో రాముని యొక్క పరిస్థితిని చెబుతూ ప్రతిప్రయాతే భరతే వసన్ రామస్తపోవనే లక్షయామాస సోద్వేగం అధౌత్సుక్యం తపస్వినా. భరతుడు వచ్చేసిన తర్వాత కాలం గడుస్తూ ఉన్నది. కొంతకాలం అయిన తర్వాత రామ తపోవనే వసన్, ఆ తపోవనంలో అక్కడే ఉంటూ కొంతకాలానికి ఆ తపోవనంలో ఉన్నటువంటి మునులలో వచ్చే మార్పులను గమనిస్తూ ఉన్నాడు. ఏమిటో చూడండి. తపస్వినాం సోద్వేగం ఔత్సుక్యం ఇంకితాదిభి లక్షయామాస. అక్కడ ఉండే తపస్వినులు మునులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయపడుతూ ఉన్నారు, అక్కడ జీవించడానికి బాధపడుతూ ఉన్నారు. రాముడిని చూస్తూ వారిలో వారు గుసగుసలు ఆడుకుంటూ ఏవేవో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏం మాట్లాడుకుంటున్నారో బయటికి వినపట్టలేదు, కానీ వాళ్ళు రహస్యంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అదేవిధంగా రాముడిని చూస్తూ మాట్లాడుకుంటున్నారు. అలాగే వాళ్ళు ఆ చిత్రకూటంలో ఉండడానికి భయపడుతూ ఉన్నారు. సోద్వేగం, భయముతోటి, ఔత్సుక్యం, తీవ్రమైన ఇచ్ఛతో, అంటే ఇక్కడి నుంచి ఎలాగైనా వెళ్ళిపోవాలి అన్నట్లుగా వాళ్ళు ఆ భయంతో త్వరతోటి లక్షయామాస కనిపిస్తూ ఉన్నారట. మరి రాముడు సామాన్యుడి కాదు కదా, అన్నింటినీ గమనిస్తూనే ఉంటాడు కదా. మరి ఆ జనులలో, ఆ తపస్వి జనులలో అంతటి భయము అవి ఎందుకా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, భరతుడు చిత్రకూటం నుంచి వెళ్ళిన వెంటనే రాముడు ఆ చిత్రకూట పర్వతాన్ని విడిచి వెళ్ళలేదు, కొంతకాలం అక్కడ గడిపాడు అని చెప్తున్నారు. అది కూడా భరతుడు జ్యేష్ఠ మాసంలో చిత్రకూట పర్వతం దగ్గరికి వచ్చాడు. ఆ తర్వాత ఆ ఋతువంత వర్షములు చేరువైన తర్వాత ఆ కార్తీక మాసం వరకు, పూర్తి వరకు కూడా, కార్తీక మాసం అంతం అయ్యే వరకు కూడా చిత్రకూట పర్వతంలో రాముడు నివసించాడు. ఆ తరువాత మునులు భయపడుతూ ఉండడము, అదేవిధంగా వాళ్ళు ఒకరితో ఒకరు రహస్యాలు మాట్లాడుకోవటము, బిత్తర చూపులు చూస్తూ ఉండటము, ప్రశాంతంగా లేకపోవటము, ఇవన్నీ కూడా ఆ మునిజనులలో కనిపించాయి. ఆ చిత్రకూట పర్వత ప్రాంతంలో సీతారామ లక్ష్మణులు ఉన్నటువంటి సందర్భంలోనే కాకాసుర వృత్తాంతం కూడా జరిగింది అని చెప్పి మనం అనుకున్నాం.
అక్కడ జరిగింది. ఇది మనకు పద్మపురాణంలో కూడా ఉన్నది. రాఘవ చిత్రకూటాత్రౌ సానుజోరమత స్త్రియ కదాచితంకే వైదేహ్య నిద్రాణే రఘునందనే ఐంద్ర కాకసమాగమ్య జానకీం వీక్ష కాముక అని చెప్పంటూ పద్మపురాణంలో చెప్పినట్లుగా ఈ చిత్రకూట పర్వత ప్రాంతంలో ఉన్నప్పుడే ఇంద్రుని యొక్క కుమారుడైన జయంతుడు కాకి వేషంలో రావటం, ఆమెను గాయపరచడం, రాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం, ఆ బ్రహ్మాస్త్రాన్ని చూసి కాకి పారిపోవటం, ఇంద్రుడి దగ్గరికి పరమేశ్వరుడి దగ్గరికి ఎవరి దగ్గరికి ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వారెవరూ ఆశ్రయం ఇవ్వకపోవటం, చివరికి రాముడి దగ్గరికే వచ్చి శరణు వేరటం, సీతాదేవి మరి రక్షించమని చెప్పటం. అందుకని అంటారు ప్రణిపాతి ప్రసన్నాహి మైథిలి జనకాత్మజ అని చెప్పి ఆశ్రయించినటువంటి వారి విషయంలో ఎప్పుడు ప్రసన్నంగా ఉంటుంది, రక్షించడానికే ప్రయత్నిస్తుంది అమ్మవారు అని చెప్పి. అందుకనే ఆమె రక్షించమని చెప్పడంతో ఒక అక్షిని అంటే ఒక కన్నును తాను ప్రయోగించినటువంటి బాణానికి సమర్పించడం, ఈ వృత్తాంతం అంతా కూడా ఆ చిత్రకూట పర్వతంలో సీతారామ లక్ష్మణులు ఉన్న సందర్భంలోనే జరిగింది అని. మరి ఈ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత ఆ మునులలో భయము, అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనే తొందర ఇవన్నీ చూచి ఏతత్ర చిత్రకూటస్య పురస్తాత్తాపసాశ్రమే రామమాశ్రిత్య నిరతాః తానలక్ష్యత్ ఉత్సుకాన్. మరి ఆ చిత్రకూట పర్వతంలో ఏ మహర్షులైతే ఎప్పుడూ కూడా తనను ఆశ్రయించి ఉండడానికి, తన చుట్టూ ఉండడానికి ఇష్టపడుతూ ఉండేవాళ్ళు, తన దగ్గర ఉంటే వాళ్ళు భయం లేకుండా ఉండేవాళ్ళు, ఎంతో ప్రశాంతంగా ఉండేవాళ్ళు. మరి అటువంటి మునులు ఆ చిత్రకూటం నుండి విడిచి వెళ్ళిపోవాలి అని చెప్పి అందరూ వాళ్ళ యొక్క ముఖములలో ఆ కవళికలు ఆ విధంగా కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ నుంచి వెళ్ళిపోవాలని అనిపిస్తున్నది. అది గుర్తించాడు రామచంద్రుడు. ఏతత్ర అని మొదలుపెట్టి ఆ చిత్రకూట పర్వతంలో పురస్తాత ముందుగా తాపశాస్త్రమే, అక్కడ ఉన్నటువంటి తాపశాస్త్రములు ఏవైతే ఉన్నాయో ఆశ్రమంలో ఉన్నవారు రాముడితో ఉండాలి అని ఇష్టపడేటువంటి వారు కూడా రామమాశ్రిత్యయే నిరతాః, రాముణ్ణి ఆశ్రయించి పూర్వం ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఉత్సుకాన్, ఎంతో భయంతో ఉన్నవారిగాను, అలాగే ఈ చిత్రకూటాన్ని విడిచి వెళ్ళాలని ఆలోచనలతో ఉన్నట్టుగాను వాళ్ళ యొక్క చేష్టలతోటి, అంటే ఏమిటి, అక్కడ ఉండటం వారికి ఇష్టం లేదు అన్నట్లుగా, ఉండటం ప్రమాదము అని అన్నట్లుగా, భయంకరము, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అన్నట్లుగా వారి చేష్టలు, వారి యొక్క ముఖ కవళికలు ఇవన్నీ కూడా రాముడు గుర్తించాడు. నయనైర్భృకుటిభిశ్చ రామం నిర్దిశ్య శంకితాః అన్యోన్యముపజల్పంతః శనైశ్చక్రుర్మిధ కథాః. ఇంకా మునులందరూ నయనై వారి కళ్ళతో వారు మాట్లాడుకుంటున్నారు. రాముడు మాట్లాడుకుంటూ ఉన్నారు. రాముడు కాస్త దగ్గరికి వస్తున్నాడు అనగానే మాట్లాడటం మానేస్తున్నారు. రాముడు కనిపిస్తే మాట్లాడకుండా భృకుటిభిశ్చ కళ్ళతోటి కనుబొమ్మలతోటి మాట్లాడుకుంటూ రామం నిర్దిశ్య శంకితాః, రాముణ్ణి చూస్తూ వాళ్ళు శంకపడుతూ ఉన్నారు. రాముణ్ణి చూస్తూ మాట్లాడుకుంటున్నారు. రాముడి మాత్రం వినపడకుండా మాట్లాడుకుంటున్నారు. అన్యోన్యం ఉపజల్పంతః, ఒకరితో ఒకరు మెల్లగా మాట్లాడుకుంటూ మిథచక్రుహు, రహస్యంగా ఏకాంతంగా ఏదో జరుగుతోంది, ఆ జరిగేది నాకు రాముడికి తెలియకుండా ఉండాలి అన్నట్లుగాను, ఆ ప్రాంతంలో ఉండటం ఇష్టం లేదు అన్నట్లుగాను, రాముడి గురించే మాట్లాడుకుంటున్నట్లుగాను వాళ్ళందరూ మాట్లాడుకోవటాన్ని రాముడు గమనించాడు. గమనించి ఏదో జరిగింది. తేషామౌత్సుక్యమాలక్ష్య రామస్వాత్మ విశంకితః కృతాంజలిరువాచేదం ఋషింకులపతిం తతః. వాళ్ళ మాట్లాడుకుంటుంటే రాముడికి తన మీదే తనకు అనుమానం వచ్చింది. ఏమని, తానేమైనా వారి విషయంలో అనుచితంగా ప్రవర్తించానా, తన వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా వారికి అని ఆలోచిస్తూ తేషాం ఔత్సుక్యమాలక్ష్య, వారి యొక్క భయమును, ఇక్కడ నుంచి మరో ఆశ్రమానికి వెళ్ళిపోవాలి అనే ఆలోచనను చూచి ఆత్మని శంకితః, తన మీదే తన ప్రవర్తన మీదే రాముడికి అనుమానం వచ్చి వారికి ఏమైనా తన వలన ఇబ్బంది కలిగిందేమో, బాధ కలిగించానేమో, వారికి ఏమైనా
అని చెప్పి అనుకుని తతః కృతాంజలి నమస్కరించి ఆ మహర్షులకు నాయకులైనటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి ఋషిం ఇదమువాచ, ఆ మహర్షులందరికీ కూడా పెద్దవానిగా ఉన్నటువంటి కులపతి అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి నమస్కరిస్తూ రాముడి విధంగా అంటున్నాడు, నకచ్చిత్ భగవన్ కించిత్ పూర్వవృత్తమిదం మయి దృశ్యతే వికృతం ఏన విక్రియంతే తపస్వినః. భగవన్, పూజ్యుడైనటువంటి ఓ మహర్షి, మయి పూర్వవృత్తం వికృతం నదృశ్యతే కచ్చిత్. నేనింతకు ముందేమైనా మీతోటి అనుచితంగా ఏమైనా ప్రవర్తించానా? నాలో ఏమైనా మార్పు వచ్చిపోని నేను వచ్చిన మొదట్లో ఏ విధంగా ఉన్నానో ఆ విధంగా కాకుండా ఏమైనా తేడాగా మరో విధంగా అగౌరవంగా అనుచితంగా మీతో ఏమన్నా ప్రవర్తించానా? నాలో ఏమైనా మార్పు, అటువంటి మార్పు ఏమైనా కనిపించిందా మీకు? ఎందుకంటే తపస్వినః విక్రియంతే, తాపసజనులు ఈ మునులందరూ కూడా ఇంతకు ముందు ఉన్నట్లుగా నాతో ఎవరో ఉండటం లేదు, ఇంతకు ముందులాగా నన్ను చూడటం లేదు, భయపడుతూ ఉన్నారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారు, పైగా నన్ను చూచి రహస్యాలు మాట్లాడుకుంటున్నారు. ఏం జరిగింది అని చెప్పి అంటూ ప్రమాదాచరితం కచ్చిత్ కించిన్నావరజస్యమే లక్ష్మణస్య ఋషిభిః దృష్టం నానురూపమివాత్మనః. పోనీ తన వల్ల ఏ పొరపాటు జరగదు అని చెప్పి ఆయనకు ఆలోచించుకుని ఆ నమ్మకం ఉన్నటువంటి వాడై, పోనీ లక్ష్మణుడు కొంత కోపం కలిగిన వాడు కదా, లక్ష్మణుడు ఏమైనా అనుచితంగా వ్యవహరించాడా అని చెప్పి అంటూ ప్రమాదాత్, అది కూడా లక్ష్మణుడు కూడా కావాలని చేయడు, అనవధానత వల్ల, ప్రమాదం వల్ల, పొరపాటున మే అవరజస్య లక్ష్మణస్య ఆత్మనః నానురూపమివ, నా తమ్ముడైనటువంటి లక్ష్మణుని యొక్క ప్రవర్తనలో ఆయన వ్యవహారం ఏదైతే ఉన్నదో ఆ వ్యవహారము నానురూపమివ, మీకు తగని విధంగా ఏమైనా చరితం ప్రవర్తించాడా? మా తమ్ముడైనటువంటి లక్ష్మణుని యొక్క ప్రవర్తన ఏమైనా మీకు తగని విధంగా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా అతని యొక్క ప్రవర్తన ఏమైనా ఉందా? కించిత్ ఋషిభి, ఆ విధమైన మార్పును ఏమైనా, ఆ విధమైన ఇబ్బందికరమైన ప్రవర్తనను తమ్ముడిలో ఏమైనా లక్ష్మణుల్లో చూశాడా? కచ్చిత్ శుశ్రూషమాణావః శుశ్రూషణపరామయీ ప్రమదాభ్యుచితాం వృత్తిం సీతాయుక్తం న వర్తతే. పోనీ సీతాదేవి ఏమైనా తెలియక మీ మీ ఆడవారి పట్ల, అంటే వారి విషయంలో ఏమైనా కొంత ఇబ్బంది ఏమైనా కలిగిందంటే, సహజంగా ఈ ఆడవారి మధ్యలో ఏదో చిన్న చిన్న విషయాల్లో మాట కాస్త పెరిగి ఈ అసూయాద్వేషములతోటో, లేకపోతే తానే గొప్ప, లేకపోతే తన భర్తే గొప్ప అన్నట్లుగా మాట్లాడుకునే దీనిలోనూ, మాట్లాడుకునే తీరులో కొంత పోట్లాట్లు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. కావున ఆ ఋషిపత్రుల వద్దకు సీతాదేవి వెళ్ళి మా ఆయన రామచంద్రమూర్తి చాలా గొప్పవాడు అని చెబితే, మీ ఆయన ఏముంది, మా ఆయన కూడా చాలా గొప్పవాడే అని చెప్పి ఈ విధంగా చిన్న చిన్న కలహములు వచ్చే అవకాశం ఉన్నది కదా. సీతాదేవి అటువంటిది కాదు, కానీ రామచంద్రమూర్తి వీళ్ళ యొక్క ప్రవర్తన చూచి అడుగుతూ ఉన్నాడు, మరి వహ శుశ్రూషమాణ, మీకు సేవ చేస్తూ, మీకు అదేవిధంగా మీ పత్రులకి కూడా భక్తితోటి సేవ చేస్తూ ఉండేటటువంటి సీతాదేవి. ఎందుకు అంటే వాళ్ళందరూ పెద్దవాళ్ళు, సీతాదేవి చిన్న వయసులో చిన్నామిడ అవటంతో వారందరి పట్ల కూడా చాలా భక్తిభావనతో, సేవాభావనతో ఉన్నది. వారు కూడా సీతాదేవిని చాలా ఆదరంగా చూస్తూ ఉన్నారు. మరి అటువంటి సీతాదేవి తెలియనితనంతో ఏదైనా పొరపాటుగా వ్యవహరించిందా? ప్రమదాభ్యుచితాం, స్త్రీలకు ఉచితమైనటువంటి వృత్తిం యుక్తం నవర్తతే, అంటే స్త్రీలతో, సాటి ఆడవారితో ఏ విధంగా ఉండాలో ఆ విధంగా సీతాదేవి ఉండకుండా వేరే విధంగా ఏమైనా ప్రవర్తిస్తూ ఉన్నదా? అందులో ఏమైనా ఆమె యొక్క ప్రవర్తనలో ఏమైనా అజాగ్రత్త, నిర్లక్ష్యము మిమ్మల్ని బాధపెట్టే విధంగా ఏమైనా ప్రవర్తించిందా అని అంటూ ఇంకా అంటూ ఉన్నాడు. అధర్షిర్జరయా వృద్ధ తపసా చరాంగతః వేపమాన ఇవోవాచ రామం భూతదయాపరం. అక్కడ ఇంకా ఆ తర్వాత రాముడి ఈ విధంగా అడుగుతూ ఉంటే
ఆ కులపతి అయిన ఆ మహర్షులందరికీ కూడా పెద్దవారైనటువంటి ఆ మహర్షి జరయా వృద్ధ, ముసలితనంతో పెద్దవాడు, తపసాచ, తపస్సులోనే జరాంగత, తపస్సులోనూ పెద్దవాడు, తపస్సుతోటే ఆయన ముసలితనాన్ని పొందారంటే ఏమిటి, ఆయన వయస్సంతా కూడా అలా తపస్సులోనే గడిచిపోయింది. అంటే ఎంతో గొప్ప తపస్సంపన్నుడైనటువంటి వయోవృద్ధుడైనటువంటి ఆ మహర్షి ఇంకా ఋషి వేపమాన ఇవ, వణుకుతున్నవాడిలాగా, అంటే ఎదుటివారు మాట్లాడినటువంటి దాంట్లో ఏమాత్రమూ నిజము లేదు అని, అసలు ఆ విధంగా మాట్లాడటం ఏమిటి అని అంటే ఆ మాట వినడానికి కూడా ఇష్టపడినప్పుడు అయ్యయ్యో అయ్యయ్యో అలా కాదండి అలా కాదండి అని ఇట్లా అంటుంటారు కదా చేతులు ఊపుతూ. అలాగా రాముడు తన వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా, తన తమ్ముడి వల్ల పొరపాటు జరిగిందా, తన భార్య వల్ల ఏమైనా అపరాధం జరిగిందా అని చెప్పి ఈ విధంగా అడుగుతుంటే, రామచంద్ర నీ వల్ల పొరపాటు జరుగుతుందా, నీ పరివారం వల్ల సీతాదేవి వల్ల పొరపాటు జరుగుతుంది అన్నట్లుగా కాదు 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 అంటూ ఆ ముసలాయన పెద్ద ఆయన ఆ వృద్ధుడైనటువంటి మహర్షి వణుకుతూనే భూతదయాపరం రామం వాచ, సమస్తమైనటువంటి ప్రాణుల ఎందో దయ కలిగినటువంటి వాడైన రాముని యొక్క ప్రవృత్తి తెలిసినటువంటి వాడైన భక్తి కలిగినటువంటి వాడైన ఆ మహర్షి రాముడితోటి ఈ విధంగా అంటూ ఉన్నాడు. కుతః కళ్యాణ సత్వాయా కళ్యాణాభిరతేస్తథా చలనంతాత వైదేహ్యా తపస్విషు విశేషతః. నాయన తాత తండ్రి రామచంద్ర, కళ్యాణ సత్వాయా, మంగళకరమైనటువంటి స్వభావమే కలిగినటువంటిది. అంటే ఎప్పుడూ కూడా అమంగళకరమైనటువంటి స్వభావం కానీ అమంగళకరమైనటువంటి మాట కానీ సీతాదేవి నోటి వెంట రాదు. కావున అటువంటిదైన మంగళకరమైనటువంటి సీతాదేవి తథా కళ్యాణాభిరతే వైదేహ్యా, శుభకరమైనటువంటి ఇతరులను మెప్పించేటటువంటి పరోపకారపరమైనటువంటి కార్యములు చేయటము ఎందే దీక్షాబద్ధురాలైనటువంటిది. అంటే అటువంటి కార్యములు చేయటము ఎందే ఆసక్తి కలిగినటువంటిదైన వైదేహ్య సీతాదేవికి చలనంకుతః, ఆమె వేరే విధంగా ధర్మము నుండి వైదొలగి అధర్మపరంగా లేకపోతే రాగద్వేషాదులతోటి అసూయతోటి మాట్లాడటం, ఇటువంటి వ్యవహారములు సీతాదేవి విషయంలో ఉంటాయని ఆయన ఎప్పుడూ కూడా ఇతరులకు సేవ చేయటము, భక్తిగా ఉండటము, సత్ప్రవర్తనతో ఉండేటటువంటి సచ్చీలురాలైనటువంటి సీతాదేవి మరో రకంగా ప్రవర్తించడం కుతః, అసలు ఎలా జరుగుతుంది నువ్వు ఆ విధంగా ప్రశ్నించడమే తప్పు. సీతాదేవిలో ఎటువంటి మార్పు కానీ లేకపోతే సీతాదేవి వలన మాకేదైనా ఇబ్బంది కానీ ఉండదు అని అంటూ త్వన్నిమిత్తమిదం తావత్ తాపసాన్ ప్రతివర్తతే రక్షోభ్యస్తేన సంవిఘ్న కథయంతిమిధ కథా. నన్ను అడిగావు కదా ఎందుకని ఈ విధంగా మీరందరూ మాట్లాడుకుంటున్నారు, ఎందుకు భయపడుతున్నారు అని చెప్పి, సీతాదేవి వలనో లక్ష్మణుని వలనో కాదు, నీ వలనే మేము భయపడుతున్నాము, నీ వలనే మేము ఈ విధంగా రహస్యాలు మాట్లాడుకుంటున్నాము అని చెప్పి అన్నారు. రాముడు ఒక్కసారి కళ్ళు పెద్దవి చేసి అవును నా వల్ల ఏం జరిగింది అని చెప్పి అంటుంటే, త్వన్నిమిత్తం రక్షోభ్య ఇదం, ఇదిగో నేను చెప్పబోయేటటువంటి ఉపద్రవం, నేను చెప్పబోయేటటువంటి మునులకు కలిగేటటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో అదంతా కూడా నీ వల్లే కలిగింది నాయన అంటున్నాడు. వర్తతేన సంవిఘ్నాహమిధ కథా కథయంతి, అందుకనే నిన్ను చూస్తూ వాళ్ళందరూ రహస్యాలు మాట్లాడుకుంటూ ఉన్నారు, అలాగే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు. మరి దీని అంతటికీ కారణం నీవు తప్ప లక్ష్మణుడో సీతాదేవో కాదు, నీ మూలంగానే ఈ మునులందరూ కూడా ఇలా భయపడుతూ మాట్లాడుకుంటూ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు అని అన్నారు. నా మూలంగానా, నేనేం పొరపాటు చేశాను, నా వల్లే అపరాధం జరిగింది అని చెప్పి రాముడు చూస్తూ ఉంటే ఆ మహర్షి చెబుతూ ఉన్నాడు, నాయనా నీ వల్ల అంటే నువ్వు చేసిన పొరపాటు వల్ల కాదు, నీ కారణంగా నీ వ్యాజంగా ఇతరుల వల్ల మాకు ఇబ్బంది కలుగుతున్నది అనే విషయాన్ని తెలియజేస్తూ, రావణావరజః కశ్చిత్ కరోనామేహ రాక్షసః ఉత్పాట్యతాపసాన్ సర్వాన్ జనస్థాన నికేతనాన్ అని అంటూ తర్వాత శ్లోకానికి కూడా కలిపి అన్వయం చెప్పుకోవాలి. దృష్టశ్చిత కాశీచ నృశంస పురుషాదక అవలిప్తశ్చ పాపశ్చ త్వాం తాత
నమృష్యతే అని అంటూ, నాయన మరి కరుడు అనే ఒకనొక రాక్షసుడు ఉన్నాడు అని చెప్పి ఆ కరుడు గురించి చెబుతున్నాడు. చెబుతూ ఎందుకు ఇబ్బంది కలిగిందో తెలుసా తాత, తండ్రి రామచంద్ర, రావణావరజ, రావణుడికి తమ్ముడి వరస అయ్యేవాడు తమ్ముడు. అదేవిధంగా దృష్ట, ఎంతో పట్టుదల కలిగిన వాడు, దయలేనటువంటి వాడు, క్రూరమైన వాడు జితకాశి, అంటే ప్రతి చోట కూడా విజయాన్ని పొందటం వల్ల బాగా మదమెక్కి కొట్టుకుంటున్నటువంటి వాడు. అంటే యుద్ధముల నందు జయముల చేతనే ప్రకాశిస్తూ ఇక నాకు పరాజయం అనేది లేదు, విజయమే తప్ప అని చెప్పి ఆ మదంతో విర్రవీగుతున్నటువంటి వాడు. నృశంస, మిక్కిలి క్రూరుడు అయినటువంటి వాడు ఇంకా పురుషాదక, మనుషుల నరమాంసాన్ని తినేటువంటి, నరులను భక్షించేటటువంటి వాడు. ఇంకా దృష్టశ్చితకాశీచ నృశంస పురుషాదక అవలిప్తశ్చ పాపశ్చ త్వాం చ తాతనమృష్యతే అని అంటూ, మరి ఆ విధమైనటువంటి వాడు పాపాత్ముడు, అవలిప్త, ఎంతో మదంతో గర్వించినటువంటి వాడైన ఖరహనామ కశ్చిత్ రాక్షస, ఖరుడు అనే పేరు కలిగిన ఒకనొక రాక్షసుడు జనస్థానానికే తనాను. జనస్థానము అంటే దండకారణ్యానికి జనస్థానము అని అర్థం. ఆ దండకారణ్యంలో నివసించేటటువంటి సర్వాన్ తాపసాన్ ఉత్పాట్య, సమస్తమైనటువంటి తాపసజనులను, మునిజనులందరినీ, ఋషులందరినీ కూడా ఉత్పాట్య, పెళ్ళగించి ఆ దండకారణ్యం నుండి వెళ్ళగొడుతూ వారిని హింసిస్తూ త్వాం రముష్యతే, నీవు ఈ చిత్రకూట పర్వతానికి వచ్చావు, ఇక్కడ నుంచి మరలా నీవు దండకారణ్యానికి వస్తావు అని అతను తెలుసుకున్నవాడై, మరి నీవు ఇక్కడ ఉండటాన్ని, అంటే నీరుబోటి పరాక్రమవంతుడైనటువంటి వాడు, విలువిద్యా పారంగతుడైనటువంటి వాడు ఈ అడవికి రావటాన్ని ఆ ఖరుడు సహించలేకపోతున్నాడు, భరించలేకపోతున్నాడు, ఓర్వలేకపోతున్నాడు. ఎందుకని అంటే రాముడు వచ్చాడంటే, మరి తనకంటే వీరుడైనటువంటి వాడు అక్కడ వచ్చాడు అంటే తననెవ్వరూ లెక్క చెయ్యరు. అందుకని చెప్పి అందులో రాముడు వచ్చారంటే మునిగణమందరూ ఆ రాముడిని చేరి కరుణు మీదేమైనా చెప్పవచ్చునేమో, కరుణి వధింపజేయవచ్చును అని ఈ విధంగా రాముడు ఈ చిత్రకూట పర్వతానికి, అటవీ ప్రాంతానికి రావటాన్నే ఓర్వలేనటువంటి ఆ కరుడు దండకారణ్యంలో ఉన్నటువంటి తన రాక్షసులందరితో కలిసి దండకారణ్యంలో ఉన్నటువంటి మహర్షులందరినీ కూడా హింసిస్తూ వారిని అక్కడి నుంచి తరిమేస్తూ ఉన్నాడు. అసలు నిన్ను చూచి అతడు ఓర్వలేకపోతున్నాడు. త్వం యదా ప్రవృతి హ్యస్మిన్ ఆశ్రమే తాత వర్తసే తదా ప్రవృతి రక్షాంసి విప్రకుర్వంతి తాపసాన్. నాయన రామచంద్ర, నువ్వెప్పుడైతే ఈ చిత్రకూట పర్వతానికి వచ్చి ఇక్కడ పర్ణశాల నిర్మించుకుని ఇక్కడ నివాసం ఉంటున్నావో అప్పటి నుండి రాక్షసులు వాళ్ళు సహించలేక నిన్నేమీ చేయలేనటువంటి వారై, నిన్నేమీ చేయలేక మమ్మల్ని అందరినీ కూడా, అంటే మునిజనులందరినీ కూడా హింసిస్తూ ఉన్నారయ్యా అని చెప్పి అంటున్నారు. తదా ప్రభృతి రక్షాంసి తాపసాన్ విప్రకుర్వంతి. నీవు ఎప్పుడైతే ఈ ఆశ్రమంలో వచ్చి ఇక్కడికి ఉంటున్నావో అప్పటి నుండి కూడా రాక్షసులు మునిజనులను, తాపసజనులను, మహర్షులను హింసిస్తూ ఉన్నారు. ఎలా హింసిస్తున్నారో తెలుసా? ఎంత దారుణంగా ఉన్నదో తెలుసా? దర్శయంతి హి భీభత్సై క్రూరైర్భీషణకైరపి నానారూపైర్విరూపైశ్చ రూపైర్వికృత దర్శనై. బీభత్సమైనటువంటి, అంటే జుగుప్సాకరమైనటువంటి, రోత పుట్టించేటటువంటి పనులు చేస్తూ ఉన్నారు, చెప్పడానికి వీలు లేకుండా. క్రూరై భీషణకైరపి, క్రూరమైనటువంటి, భయంకరమైనటువంటి, నానారూపై, అనేకమైనటువంటి రూపములతోటి. అంటే ఏమిటి? సహజంగా సర్వసంగ పరిత్యాగులైనటువంటి వారు, అదేవిధంగా ఎప్పుడు ధ్యాన నిమగ్నం అయినటువంటి వారు, ఎప్పుడు తపస్సులు చేసుకుంటూ ఉండేవారికి వారి గుండె చాలా గట్టిగాను, అదేవిధంగా ఏ సన్నివేశాన్ని చూసినా వారి గుండె చెలించదు. కానీ అటువంటి మహర్షులకు కూడా జుగుప్సను పుట్టించేటటువంటి, భయమును కలిగించేటటువంటి, వికారమైనటువంటి, భయంకరమైనటువంటి రూపములను
ధరించి, అంటే ఏమిటి, రాక్షసులు కామరూపులు అంటారు, అంటే వారు ఇష్టమైనటువంటి రూపాన్ని వారు ధరించగలుగుతారు, ఇతరులను భయపెట్టగలుగుతారు. అలాగా భీషణకైరపి నానారూపై, భయంకరమైనటువంటి అనేక ప్రకారములైన అనేక రూపములతోటి, విరూపై, విరూపములు అంటే ఎవరు ఎలా ఉండాలో అలా కాకుండా వేరే రకంగా ఉండడం అన్నమాట. సరే రాక్షసుడిలా కనుక ఉన్నాడు అనుకోండి, సరే వాడి యొక్క లక్షణమే అది, ఏదో బాగా జడలు లేకపోతే పెద్ద పెద్ద కొమ్ములు కూరలు ఉంటే వీడు రాక్షసుళ్ళే అని చెప్పి మహర్షులు వారి పని వారు చేసుకుంటారు. కానీ అలా కాదుట, విరూపై, ఆ రాక్షసులు కూడా వారి రూపాన్ని కూడా మార్చుకుని వింత వింత రూపములతోటి, అంటే జంతువుల యొక్క తలకాయలతోటి లేకపోతే జంతువుల యొక్క దేహములతోటి, అలాగా పిశాచాల్లాగా, అదేవిధంగా వింత వింతగా పెద్ద పెద్ద కొమ్ములు లేకపోతే ఆ నాలుక చాపి ఉండడము, ఇలా వికారమైనటువంటి ఉండవలసినటువంటి అవయవాలు ఉండవలసిన రీతిలో కాకుండా చిత్ర విచిత్రంగా ఊహించని విధంగా వాళ్ళు జుగుప్సాకరమైనటువంటి ఆకారములను, వికృతమైనటువంటి ఆకారములను ధరించి భయం దర్శయంతి. ఇక్కడ మహర్షులకు కూడా భయాన్ని పుట్టిస్తున్నారు, మహర్షులకు కూడా భయాన్ని కలిగిస్తూ ఉన్నారు. నీవు ఈ ఆశ్రమం దగ్గర ఈ చిత్రకూటానికి వచ్చినప్పటి నుండి రాక్షసులందరూ ఈ విధంగా ఋషులను హింసిస్తున్నారు. ఇంకా అప్రశస్తైర శుచిభి సంప్రయోజ్య చ తాపసాన్ ప్రతిఘ్నంత్య పరాన్ క్షిప్రం అనార్యా పురతస్థితా. ఇక అనార్యా దుష్టులైనటువంటి వారు, చేయవలసినటువంటి పని తప్ప మిగతావన్నీ చేసేవాళ్ళు. అంటే ఏమిటి, కర్తవ్యం చేసేటటువంటి వారిని హింసిస్తూ వారి కర్తవ్యములను చెయ్యనీయకుండా చేయకూడనటువంటి అనుచితమైనటువంటి పనులు చేసేవారైన ఆ రాక్షసులు పురతస్థితా, ఉన్నట్టుండి ఎదురుగా ప్రత్యక్షమయ్యి అప్రశస్తై అశుచిభి తాపసాన్ సంప్రయోజ్య, అశుభకరమైన చెడ్డమైనటువంటి అశుచికరమైనటువంటి ద్రవ్యములతోటి, అంటే కుళ్ళిపోయినటువంటి మాంసాదులు, జంతువుల యొక్క కళేబరములు మొదలైనటువంటి వాటితోటి సంప్రయోజ్య, వీరు చేస్తున్నటువంటి యజ్ఞయాగాదుల్లో వినియోగించే ఆ పదార్థములలో వాటిని పడేసి వీరికి వాటిని తగిలించి ముడుల మీద ఆశ్రమాల మీద కూడా వాటిని పడేసి అపరాన్ క్షిప్రం సంప్రయోజించ, తమను ఎదిరించిన వారు ఎవరైతే ఉంటారో ఆ ఎదిరించినటువంటి వారిని చంపేస్తున్నారట దారుణంగా. ఏదో క్రూర జంతువులు సాధు జంతువులను మెడబిసిగి చంపేసినట్లుగా, కొరికి చంపినట్లుగా ఆ రాక్షసులు తమకు ఎదురు తిరిగినటువంటి మహర్షులను వీరిని కూడా చంపుతూ తేషు తేష్వాశ్రమస్థానేషు అబుద్ధమమలీయ చ రమంతే తాపసాంస్తత్ర నాశయంతోల్పచేతసః. సరే, వీళ్ళు ఆ ఆశ్రమం బయట కనుక ఉన్నట్లయితే రాక్షసులు వచ్చి హింసిస్తున్నారు అని చెప్పి ఎలాగోలా ఈ మహర్షులు తమ నిత్యకర్మానుష్ఠానములను అగ్నిహోత్రములను కూడా పూర్తి చేసుకుని, అమ్మయ్య ఈ రోజుకి మనం చేయవలసినటువంటి నిత్యకర్మానుష్ఠానాన్ని భగవంతుడి దేవల్ల ఏ విధంగా ఏదో ఎలాగోలా చేసుకున్నానులే అని చెప్పి ఆ ఆశ్రమం లోపలికి వీళ్ళు తలుపేసుకుంటే, అప్పటికే ఆ ఆశ్రమంలో లోపలికి వచ్చి ఆ కుటీరాల్లోకి వచ్చి అదృశ్య రూపంలో ఉన్నటువంటి ఆ రాక్షసులు అలా వచ్చినటువంటి ఆ మహర్షులను వారందరినీ కూడా అక్కడే చూడండి, తేషు ఆశ్రమస్థానేషు అబుద్ధం, తెలియకుండా అంతర్ధానంగా ఉన్నటువంటి వారై అవలీయ దాగి ఉండి తత్ర తాపసాన్ నాశయంతః రమంతే, ఆ తపస్విజనులను క్రూరంగా పాశవికంగా వారిని హింసిస్తూ వారు హింసపడుతూ బాధపడుతూ ఉంటే రమంతే, వీళ్ళు రాక్షసులు ఆనందిస్తూ ఉన్నారు. అందుకనే అంటారు, ఎవరినైనా హింసిస్తూ ఆనందిస్తూ ఉంటే ఏమిటి నీ పైశాచిక ఆనందం, ఏమిటి నీ రాక్షస ఆనందం అంటారు. అంటే రాక్షసుల యొక్క పిశాచాల యొక్క స్వభావం ఏమిటి అంటే ఇతరులను హింసిస్తూ వారు బాధపడుతూ ఉంటే ఆ బాధనే ఆనందంగా ఆస్వాదిస్తూ ఉంటారు. అలాగా వీళ్ళు ఈ ఆశ్రమాల్లో అంతర్ధానంగా ఉండి ఆశ్రమం లోపలికి వచ్చినటువంటి వారిని కూడా తమ ఆ రాక్షస ప్రవృత్తితోటి వారిని హింసిస్తూ వీళ్ళు ఆనందిస్తూ ఉన్నారు. ఇంకా అపక్షిపంతి సృగ్భాండాన్ అగ్నీన్ సించంతి వారిణ కలశాంశ్చ ప్రముద్రంతి హవనే సముపస్థితే. ఇంకా హవనే సముపస్థితే, ఇంకా యజ్ఞం చేయడానికి అంతా మొత్తం సిద్ధం చేసుకుని
ఆ యజ్ఞగుండం చుట్టూ కూడా కావలసినటువంటి సంభారములను, పవిత్రమైనటువంటి వస్తువులను, దర్భలను, వీటిని శృక్షువాలను, ఆజ్యమును, సమిధలను, అదేవిధంగా పేలాలు మొదలైనటువంటి వాటిని అన్నింటినీ కూడా సిద్ధం చేసుకుని ఇక యజ్ఞం మొదలు పెడదాము అని అనుకునే సమయానికి సృగ్భాండాన్ అవక్షిపంతి, శృక్ష్రువములు, అదేవిధంగా ఆద్యభాండములు మొదలైనవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒక్కసారిగా దాడి చేసి గందరగోళం చేసి పగలగొట్టేస్తున్నట. అవక్షిపంతి, దూరంగా విసిరివేస్తూ ఉన్నారు. అగ్నిన్ వారిని ఆశించంతి, వెలిగించినటువంటి అగ్నిహోత్రములను నీళ్లు పోసి ఆర్పివేస్తూ ఉన్నారు. కలశాంశ ప్రముద్రంతి, అక్కడ ఏర్పాటు చేసినటువంటి కుంభములు ఏవైతే ఉన్నాయో దేవతాహ్మానం కోసం ఏర్పాటు చేసినటువంటి కుంభములు వాటినన్నిటినీ కూడా వాళ్ళు చిందరవందరగా పడేస్తూ ఉన్నారు. తైర్దురాత్మభిరామృష్టాన్ ఆశ్రమాన్ ప్రజిహాసవ గమనాయాన్యదేశస్య చోదయన్ త్రిషయోద్యమాం. ఈ విధంగా మహర్షులమైనటువంటి మేము చెయ్యవలసినటువంటి ఏ కార్యమును కూడా సవ్యంగా చేసుకోనీయకుండా మేము చేసేటటువంటి యజ్ఞయాగాదులకి వాటికి అడ్డుపడుతూ మమ్మల్ని ఈ మహర్షులందరినీ కూడా తీవ్రంగా హింసిస్తూ భయోత్పాతములను కలుగజేస్తూ ఉన్నారు. అందువలన వీళ్ళందరూ ఇక్కడి నుంచి కూడా ఋషయ దురాత్మభిహీతైవ అమృష్టాన్ ఆశ్రమాన్, ఈ విధంగా మరి ఋషులందరూ కూడా దురాత్ములైనటువంటి ఆ రాక్షసుల చేత పీడించబడుతున్న ఆ రాక్షసులు కనిపెట్టి పీడిస్తున్నటువంటి ఈ ఆశ్రమాలు ఏవైతే ఉన్నాయో అలా రాక్షసులకు తెలిసినటువంటి రాక్షసుల యొక్క బాధ ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో ఉన్న ఆశ్రమాలను ప్రజహాసవ పూర్తిగా విడిచిపెట్టి వెళ్ళిపోయి రాక్షసులకు కనిపించనటువంటి చోట ఉండాలి అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. రామచంద్ర, అన్యదేశస్య, ఇలా రాక్షసులు పీడించేటటువంటి ప్రదేశాన్ని విడిచిపెట్టి మరో ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉండాలి, అక్కడ జీవించాలి అని చెప్పి గమనాయ, అక్కడికి వెళ్ళడం కోసం అద్యమాం చోదయంతి, ఈరోజు నన్ను వీళ్ళందరూ అడుగుతూ ఉన్నారు. అది కూడా ఆ విషయం నీకు చెప్పినట్లయితే మరలా నీవు నొచ్చుకుంటావేమో అని చెప్పి రహస్యంగా నన్ను అడుగుతూ ఉన్నారు. అందుకనే ఇక్కడ నుంచి అందరూ బయలుదేరదాము, ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు అని చెప్పి ఆ ఋషులకు పెద్దవాడైన నాయకుడు అంటే ఆ ఋషులందరికీ కూడా పెద్ద దిక్కుగా ఉన్నటువంటి గురువు అయినటువంటి ఆ కులపతి మహర్షి రామచంద్రమూర్తితోటి చెప్పాడు. తత్పురా రామ శారీరాం ఉపహింసాం తపస్విషు దర్శయంతి హి దుష్టాస్తే త్యక్ష్యామ ఇమమాశ్రమం. రామ, దుష్టాహ తే తపస్విషు శారీరాం ఉపహింసాం, దుష్టులైనటువంటి ఆ రాక్షసులు, తపస్వి జనులు ఎవరైతే ఉన్నారో ఈ తాపసులు, వీరందరి మీద కూడా శారీరాం ఉపహింసాం, శరీరానికి సంబంధించినటువంటి హింసను చేస్తూ ఉన్నారు. వాళ్ళు శరీరానికి సంబంధించి హింసనంటే మానసికంగా వీరిని, ఈ మహర్షులను ఏమాత్రము వారు మార్చలేరు. వారికి అంటే రాక్షసులకు శరణాగతి చేసే విధంగా ఈ మహర్షులను వారు మార్చలేరు. మరి ఏం చేస్తారు? ఏమీ చెయ్యలేక ఈ మహర్షులను శారీరకంగా హింసిస్తూ, కొడుతూ, చంపుతూ హింసిస్తూ ఉంటారు. అందుకనే శారీరామపహింసాం, దేహానికి సంబంధించినటువంటి హింసను చేస్తూ ఉంటారు. మరి అలా హింసపడుతూ ఈ దేహంతో నిత్యకర్మానుష్ఠానములను ఇక్కడ ఆచరించడం చాలా కష్టతరం కదా. అందువలననే పురాదర్శయంతి, ఇకపైన కూడా మమ్మల్ని ఇంకా ఎక్కువగా భయపెట్టవచ్చును. ఎందుకంటే ఈ ప్రాంతంలో, ఈ దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళు హింసిస్తున్నారు అంటే ఈ ప్రాంతానికి కూడా వాళ్ళు వచ్చేసి మమ్మల్ని అందరినీ కూడా హింసిస్తారు. అప్పటికి మాలో కొంతమంది మహర్షులను వాళ్ళు హింసిస్తూ ఉన్నారు. కావున అందువలన నాయన ఇమం ఆశ్రమం త్యక్ష్యామః, ఈ ఆశ్రమాన్ని, ఈ చిత్రకూట పర్వత ప్రాంతంలో ఉన్న ముని ఆశ్రమాన్ని విడిచిపెట్టి మేము వెళ్ళిపోదామనుకుంటున్నాము. కావున నీవు అంగీకరించవయ్యా. నువ్వు నొచ్చుకున్నట్లయితే మేము బయలుదేరలేం. కావున నీవు అంగీకరించినట్లయితే మేము ఈ ఆశ్రమం నుంచి వెళ్ళిపోతాము అని అంటూ, బహుమూల ఫలం చిత్రం అతి దూరాదితో వనం పురాణాశ్రమమేవాహం సృగిష్యే సగణ పునః. సరే, ఎక్కడికి వెళ్తానంటావా? ఇక్కడికి అతి దూరే అంటే కాస్త దగ్గరగా ఉన్నటువంటి ఇక్కడ
సహజంగా అయితే అతి దూర శబ్దానికి చాలా దూరము అనే అర్థం వస్తుంది, కానీ అనతి దూరాత్ అనే అర్థంలో అతి దూర శబ్దం ప్రయోగించబడింది ఇక్కడ. అందుకనే అతి దూరాత్, ఈ ఆశ్రమానికి కొంత దూరంలో ఒక ఆశ్రమం ఉన్నది. బహుమూల ఫలం, అనేకమైనటువంటి ఫలములతోటి కందమూలములతోటి కూడినటువంటిది, నిత్యకర్మానుష్ఠానానికి యోగ్యమైనదైన ఒకనొక ప్రదేశం వనము ఉన్నది. చిత్రం వనం, ఆశ్చర్యాన్ని కలుగజేసే శోభతో ఉన్నటువంటిది. రాక్షసుల యొక్క బాధ అక్కడ ఇప్పటి వరకు లేదు కనుక అక్కడికి వెళ్ళి వనం అహం పునః సగణ, నేను నా ముని గణములందరితో కలిసి, నా గణంతో కలిసి, ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమంలో ఉన్న వారందరితో కలిసి పురాణాశ్రమమేవ, ఆ పురాణాశ్రమానికే అంటే ప్రాచీనమైనటువంటి పూర్వకాలం నుండి ఉన్నటువంటి ఆశ్రమము అనేది ఒక అర్థము. అలాగే ఆ ఆశ్రమం పేరే పురాణాశ్రమము అని కూడా చెప్పవచ్చును. ఈ విధంగా ప్రాచీనమైనటువంటి ఆ పురాణాశ్రమానికి శ్రీష్యే, మేమందరము నా గణముతో కలిసి అక్కడికి వెళతాం రామచంద్ర, మేము బయలుదేరి. కరస్త్వయ్యపి చాయుక్తం పురాతాత ప్రవర్తతే, సహాస్మాభిరితో గచ్చ యది బుద్ధి ప్రవర్తతే. సహజంగా ఎవరి వలనైనా సరే మనకు ఇబ్బంది కలుగుతున్నది అంటే ఏం చేస్తాం? వారిని విడిచిపెట్టేసి దూరంగా వెళ్ళిపోతాం. ఆయన నీ వల్ల ఈ గొడవలన్నీ వస్తూ ఉన్నాయి, నీ వల్ల మాకు కూడా ప్రమాదం వచ్చేట్టుంది, కావున మేము విడిచిపెట్టి వెళ్ళిపోతాం, నీ కర్మ నీ ఎలా పడితే అలా ఉండు అని చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఎందుకంటే వాళ్ళ వల్ల మనకి ఇబ్బంది కలుగుతుందేమో అని చెప్పి. కానీ ఇక్కడ మహర్షులు అలా అంటలేదు. ఆయన పురాణాశ్రమానికి వెళదాం అనుకుంటున్నాము, అయితే తాత తండ్రి రామచంద్ర, కరహ, ఆ కరుడు అనే క్రూరుడైనటువంటి ఆ రాక్షసుడు, దుష్టుడైనటువంటి రాక్షసుడు, త్వయ్యపి అయుక్తం పురా ప్రవర్తతే, నీ విషయంలో కూడా అనుచితంగా క్రూరంగా ప్రవర్తించేటటువంటి అవకాశం ఉన్నది, నీ మీద కూడా దాడి చేసేటటువంటి అవకాశం అనేది ఉన్నది. కావున బుద్ధి ప్రవర్తతేది, ఒక్కసారి నువ్వు ఆలోచించు, నీకు కనుక ఇష్టమైతే మాతో పాటు నువ్వు కూడా వచ్చేయి రామచంద్ర అని అడుగుతున్నారు. చూడండి, ఏ రామచంద్రుడు ఆ చిత్రకూట పర్వతానికి అడవికి వచ్చాడు అనే అసూయతోటి, ఓర్వలేనటువంటి స్థితితోటి ఆ కరుడు అనే రాక్షసుడు మునులందరినీ హింస పెడుతున్నాడో, ఆ రాముణ్ణే విడవకుండా రాముణ్ణి తమతో పాటు వచ్చేయమని చెప్పి ఆ మహర్షి అంటున్నాడంటే రాముని మీద వారికి ఎంతటి ప్రేమ ఉన్నది అనేది, ఎంతటి భక్తి ఉన్నది అనే విషయం దీని ద్వారా తెలుస్తున్నది. మేము ఆ పురాణాశ్రమానికి వెళుతూ ఉన్నాము, ఆ కరుడి వల్ల నీకు కూడా ఇబ్బంది ఉంటుంది, కావున నువ్వు కూడా మాతో పాటుగా అస్మాభిస్సహ, మాతో పాటుగా ఇతహ గచ్చ, ఇక్కడి నుంచి బయలుదేరి వచ్చేవయ్యా. బుద్ధి ఎది బుద్ధి, నీకు కనుక ఇష్టమైనట్లయితే నీ ఇష్ట ప్రకారము నువ్వు మాతో పాటు వస్తే మాకు ఆనందము అని అంటూ ఇంకా అంటున్నాడు. రామచంద్ర, నీ పరాక్రమం మాకు తెలిసిన ఆయన, నీవు ధనుర్విద్యా పారంగతుడివి, నీ తమ్ముడైనటువంటి లక్ష్మణుడు ఉన్నాడు, అతడెంతో గొప్పవాడు, మీరిద్దరూ ఎంత పరాక్రమవంతులైనప్పటికీ కూడా మీతో పాటుగా సుకుమారవతి అయినటువంటి సీతాదేవి ఉన్నదని ఆయన, ఆమెను పక్కన పెట్టుకుని మీరు యుద్ధం చేస్తూ ఉంటే మీ యుద్ధాన్ని చూసి ఆమె భయపడుతూ ఉంటుంది, మిమ్మల్ని ఏమీ చేయలేనటువంటి రాక్షసులు ఆమెకేమైనా అపాయాన్ని చేకూర్చవలసిన అపాయాన్ని చేయవచ్చును. చూడండి, మహర్షుల యొక్క ఆలోచన, వారి యొక్క మాట ఏదైతే ఉందో అది భవిష్యత్తును కూడా సూచించేటటువంటిది అన్నమాట. అందుకని అంటాడు సకళత్రస్య సందేహో నిత్యం యత్తస్య రాఘవ అంటూ, సకళత్రస్య సందేహో నిత్యం యత్తస్య రాఘవ సమర్థస్యాపి హిసతో వాసో దుఃఖమిహాద్యతే. నాయనా రాఘవ, రామచంద్ర, నిత్యం యత్తస్య సమర్థస్యాపి, నీవు ఎప్పుడూ కూడా సావధానంగా ఉండేవాడివి, అప్రమత్తంగా ఉండేవాడివి, సమర్థుడివే. నీ సమర్థత మీద, నీ శక్తి సామర్థ్యముల మీద మాకు నమ్మకం ఉన్నది, నువ్వు సమర్థుడివే. అయినప్పటికీ సకళత్రస్య, భార్యతో కూడి ఉన్నటువంటి తే సందేహ, నీవు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అంతే కదా, మగవారు కానీ ఎవరైనా సరే రోడ్డు మీద ఏదైనా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే ఒక్కడే కనుక ఉన్నట్లయితే రెచ్చిపోయి పోట్లాడటానికి సిద్ధపడతాడు, కానీ భార్య కనుక పక్కన ఉన్నట్లయితే, లేడీస్ ఉన్నారంటే ఆడవాళ్ళు ఉన్నారు అని చెప్పి అక్కడ పోట్లాడకుండా సర్దుకుని వెళ్ళిపోతారంటే ఏమిటి,
తమ పోట్లాట వల్ల ఈ ఆడవారికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అనే సందేహంతో పోట్లాట్లు కూడా మానుకుని వెళ్ళిపోతారు. ఎందుకని? ఆడవారికి ఏ ఇబ్బంది కలగకూడదు అని చెప్పి. అందుకని ఇక్కడ అంటున్నారు, నాయనా నీవు సమర్థుడివి రామచంద్ర, నువ్వు యుద్ధం చేయగలవు, వాడిని ఓడించగలవు. కానీ సకళత్రస్య భార్యతో కూడినటువంటి నీవు మరి ఆ విధంగా ఉండటం, అలాగే అప్రమత్తంగా ఉండవలసినదే. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండడం నీకు శ్రేయస్కరం కాదు. అద్యైహతే వాసః దుఃఖం, ఇక ఇక్కడ నువ్వు నివసించడం అనేది దుఃఖకరమైనటువంటిది, ప్రమాదకరమైనటువంటిది. కావున నీవు కూడా మాతో పాటు చేయవయ్యా అంటూ ఇత్యుక్తవంతం రామస్తం రాజపుత్రస్తపస్వినం నశశాకోత్తరైర్వాక్యై అవరోద్ధం సముత్సుకః. రాజపుత్రుడైనటువంటి వాడు, సముత్సుకః ఆసక్తి కలిగినటువంటి వాడైన రాముడు ఇత్యుక్తవంతం మరి ఆ చిత్రకూట పర్వతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలి అని చెప్పి నిశ్చయించుకుని ఈ విధంగా కారణాలు చెబుతున్నటువంటి ఆ మహర్షి యొక్క మాటలను విని ఇంకా చెబుతున్నటువంటి తం తపస్వినం ఉత్తరైర్వాక్యై అవరోద్ధం నశశాక. ఇంకా తపస్వి అయినటువంటి ఆ కులపతి అయిన పెద్ద ఆయన వృద్ధుడైనటువంటి మహర్షి మాట్లాడినటువంటి మాటలను ఎదురు చెప్పలేక, ఆయన యొక్క మాట కూడా సరైనదే కదా అని చెప్పి అనుకుని ఆయనను ఆపటానికి వీలు లేక, ఆపితే మరలా వారి యొక్క మనస్సు నొచ్చుకుంటుందేమో అని చెప్పి అనుకుని తపస్వినం ఉత్తరైర్వాక్యై అవరోద్ధం, తగిన సమాధానములు అదేవిధంగా ఇక్కడే ఉండమని చెప్పటము వారిని ఆపటానికి నశశాక రాముడు సాహసించలేదు. ఎందుకు? పాపం వారిని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది, వారి మనసు నొచ్చుకుంటుంది అని చెప్పి వాళ్ళు వెళతాము అని అంటే వారిని ఆపలేకపోయాడు. ఆపాలి అని చెప్పి మనసులో ఉన్నప్పటికీ కూడా వారు భయపడుతూ ఉన్నారు కావున వారిని ఆపలేదు రామచంద్రుడు. అభినంద్య సమాపృచ్ఛ సమాధాయ చ రాఘవం సజగామాశ్రమం త్యక్త్వా కులైః కులపతిః సహా. ఈ విధంగా తాము బయలుదేరుతూ రాముణ్ణి కూడా అక్కడ నుంచి బయలుదేరమని చెప్పి సహ కులపతి ఆ మునిలకు పెద్దలైనటువంటి ఆ మహర్షి అయిన ఆ ముని రాఘవం అభినంద్య, రఘువంశీయుడైనటువంటి రామచంద్రునికి సంతోషంగా అభినందించి అతనిని సమాపృచ్ఛ, సరేనా ఆయన ఇంకా మేము వెళ్ళి వస్తాము, నీకు కనుక ఇష్టమైతే నీవు కూడా మాతో రావచ్చును అని చెప్పి కులైస్సహ తన మునిగణములతోటి ఆ ముని ఆ కులపతి అయినటువంటి ఆయన ఆశ్రమం త్యక్వా జగామ, ఆశ్రమాన్ని విడిచి ఆ చిత్రకూట పర్వతాన్ని విడిచి పురాణాశ్రమానికి బయలుదేరి వెళ్ళారు. రామ సంసాధ్య ఋషిగణం అనుగమనాద్దేశాత్ తస్మాత్ కులపతిమభివాద్య ఋషిం. ఈ ఛందస్సు చాలా విచిత్రంగానే విభిన్నంగా ఉంటుంది. రామ సంసాధ్య ఋషిగణమనుగమనాత్ దేశాత్ తస్మాత్ కులపతిమభివాద్య ఋషిం సమ్యక్ ప్రీతైస్తైరనుమత ఉపదిష్టార్థ పుణ్యం వాసాయ స్వనిలయముపసంపేదే అని అంటూ రామ సంసాధ్య ఋషిగణం అనుగమనాత్ దేశాత్ తస్మాత్ కులపతిమభివాద్య ఋషిం సమ్యక్ ప్రీతై తైరనుమత ఉపదిష్టార్థ పుణ్యం వాసాయ స్వనిలయముపసంపేదే అని అంటూ ఇంకా రాముడు ఆ ఋషిగణాన్ని తస్మాత్ దేశాత్ అనుగమనాత్, ఇంకా అక్కడ నుంచి చిత్రకూట పర్వతం నుండి వెళుతున్నటువంటి ఆ ఋషిగణములతోటి రాముడు కూడా కొంత దూరం అనుసరించి వెళ్ళి, ఎందుకంటే ఆసీమాంతం అనువ్రజేత్ అని చెప్పి మన ఇంటి దగ్గర నుంచి కానీ మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు వాళ్ళు బయలుదేరి వెళుతూ ఉంటే కనీసం ఆసీమాంతం తన ఈ ప్రాంగణం ఏదైతే ఉన్నదో ప్రధాన ద్వారం అక్కడ వరకు అయినా సరే వెళ్ళి వారిని పంపించి తీరాలి అని చెప్పి ఇంకా చెబుతారు. ఆతటాకాంతం అనువ్రజేత్ అని చెప్పి ఇంకా చెబుతారు. ఊరి చివరి వరకు ఆయన వెళ్ళి పంపించాలి అని. సరే ఊరి చివరి వరకు కాకపోయినా తమ ఇంటి వరకు అయినా సరే ఆ ప్రాంతము వరకు వెళ్ళి అనుసరించి వెళ్ళి వారిని పంపించి రావాలని చెప్పి ఆ విధంగా అనుగమనాత్ సంసాధ్య రాముడు కొంత దూరం వారితో అనుసరించి వెళ్ళి వారికి వీడ్కోలు పలికి సాగనంపి కులపతిం అభివాద్య ఆ మహర్షికి
పెద్దలకు నమస్కరించి సమ్యక్ ప్రీతై తై తై అనుమత ఆ ప్రీతి చెందినటువంటి వారందరి చేత అనుమతిని పొందినటువంటి వాడై అనుమత ఉపదిష్టార్థ సన్ మహర్షి ఉపదేశించారు కదా, నాయనా నీవు ఇక్కడ ఉండటం శ్రేయస్కరం కాదు, అందులో భార్య అయినటువంటి సీతాదేవితో అని చెప్పి అన్నారు కదా. ఆ మాటను గుర్తుపెట్టుకున్నాడు. కానీ తాను గనక వారితో పాటే వెళ్ళినట్లయితే రాక్షసుల బాధ వారికి మరలా తన వల్ల ఉంటుంది అని చెప్పి వారిని ఆ మహర్షులని పంపించేసి ఆ మహర్షి చెప్పినటువంటి మాటలను దృష్టిలో పెట్టుకుని గుర్తుంచుకుని ఆశ్రమం తృషి విరహితం ప్రభు క్షణమపి న విజహౌ స రాఘవ రాఘవం హి సతతమనుగతా తాపసాశ్చర్షచరిత ధృతగుణా ప్రభు సమర్థుడైనటువంటి సహా రాఘవ ఆ రామచంద్రుడు ఋషివిరహితం అపి ఆశ్రమంతు క్షణం నజ్పిజహౌ ఋషులు విడిచినటువంటి ఆ ఆశ్రమాన్ని విడిచిపెట్టి వెళ్ళలేదు. ఎందుకని అంటే అక్కడికి ఎవరైనా రాక్షసులు కనుక వస్తే వారిని వధించేయచ్చు అనే ఆలోచనలో ఉన్నాడనమాట. అందుకని అయినప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆ ఋషులు విడిచిపెట్టిన తర్వాత కూడా ఆ ఆశ్రమాన్ని నవిజహౌ విడిచిపెట్టి వెళ్ళలేదనమాట. ఎందుకని అంటే ఆ ప్రాంతంలో కొంతకాలం అక్కడ గడిపాడు రామచంద్రమూర్తి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఋషులందరూ కూడా తనకు ఎంతో అనుకూలంగా ఉన్నారు. అందువలన ఆ ఆశ్రమాన్ని విడిచిపెట్టలేక ఆర్షచరిత ధృతగుణా రాముని యొక్క కర్తవ్యపరాయణుడైనటువంటి రాముని యొక్క పుణ్యమైనటువంటి గుణములతోటి తాపసాహ రాఘవం సతతమనుగతాహ ఆ తాపసులు ఎల్లప్పుడూ కూడా రాముడిని అనుసరించి రాముడిని సేవించినటువంటి రాముడితో ప్రేమాభిమానములతో గడిపినటువంటి ఆ ఆశ్రమం ఏదైతే ఉన్నదో ఆ ఆశ్రమమును విడవకుండా అక్కడే కొంతకాలము ఉన్నాడు అని చెప్పి దీనితోటి మనకు 16వ సర్గ పూర్తవుతున్నది. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. प्रतिप्रयाते भरते प्रतिप्रयाते भरते वसन् रामस्तपोवने वसन् रामस्तपोवने लक्षयामास सोद्वेगम् लक्षयामास सोद्वेगम् अथोत्सुक्यं तपस्विनाम् अधौत्सुक्यं तपस्विनाम् ये तत्र चित्रकूटस्य पुरस्तात्तापसाश्रमे राममाश्रित्य निरताः तान लक्षयदुत्सुकान् नयनैर्भ्रुकुटीभिश्च रामं निर्दिश्य शङ्किताः अन्योन्यमुपजल्पन्तः शनैश्चक्रुर्मिथः कथाः तेषामौत्सुक्यमालक्ष्य रामस्वात्मनि शङ्कितः कृताञ्जलिरुवाचेदम् ऋषिं कुलपतिं ततः न कच्छित् भगवन् किञ्चित् पूर्ववृत्तमिदं मयि दृश्यते विकृतं येन विक्रियन्ते तपस्विनः प्रमादाच्चरितं किञ्चित् कच्चिन्नावरजस्य मे लक्ष्मणस्य ऋषिभिर्दृष्टम् नानुरूपमिवात्मनः कच्चिच्छुश्रूषमाणावः शुश्रूषणपरामयी प्रमदाभ्युचितां वृत्तिं सीतायुक्तं न वर्तते कच्चिच्छुश्रूषमाणावः शुश्रूषणपरामयी प्रमदाभ्युचितां वृत्तिं सीतायुक्तं न वर्तते अथर्षिर्जरया वृद्धः तपसा च जरां गतः वेपमान इवोवाच
రామం భూతదయా పరం రామం భూతదయా పరం కుతః కళ్యాణ సత్వాయాః కుతః కళ్యాణ సత్వాయాః కళ్యాణాభిరతేస్తథా కళ్యాణాభిరతేస్తథా చలనం తాత వైదేహ్యాః చలనం తాత వైదేహ్యాః తపస్విషు విశేషతః తపస్విషు విశేషతః త్వన్నిమిత్తమిదం తావత్ తన్నిమిత్తమిదం తావత్ తాపసాన్ ప్రతివర్తతే తాపసాన్ ప్రతివర్తతే రక్షోభ్యస్తేన సంవిఘ్నాః రక్షోభ్యస్తేన సంవిఘ్నాః కథయంతి మిథః కథాః కథయంతి మిథః కథాః రావణావరజః కశ్చిత్ రావణావరజః కశ్చిత్ ఖరో నామేహ రాక్షసః హరో నామేహ రాక్షసః ఉత్పాట్య తాపసాన్ సర్వాన్ ఉత్పాట్య తాపసాన్ సర్వాన్ జనస్థాన నికేతనాన్ జనస్థాననికేతనాన్ ధృష్టశ్చ జితకాశీ చ దృష్టశ్చ జితకాశీ చ నృశంసః పురుషాదకః శంసః పురుషాదకః అవలిప్తశ్చ పాపశ్చ అవలిప్తశ్చ పాపశ్చ త్వాం చ తాత న మృష్యతే మాం చ తాత న మృష్యతే త్వం యదా ప్రభృతి హ్యస్మిన్ త్వం యదా ప్రభృతి హ్యస్మిన్ ఆశ్రమే తాత వర్తసే ఆశ్రమే తాత వర్తసే తదా ప్రభృతి రక్షాంసి తదా ప్రభృతి రక్షాంసి విప్రకుర్వంతి తాపసాన్ విప్రకుర్వంతి తాపసాన్ దర్శయంతి హి భీభత్సైః దర్శయంతి హి భీభత్సైః క్రూరైర్భీషణకైరపి క్రూరైర్భీషణకైరపి నానారూపైర్విరూపైశ్చ నానారూపైర్విరూపైశ్చ రూపైర్వికృతదర్శనైః రూపైర్వికృతదర్శనైః అప్రశస్తైరశుచిభిः అప్రశస్తైరశుచిభిः సంప్రయోజ్య చ తాపసాన్ సంప్రయోజ్య చ తాపసాన్ ప్రతిఘ్నంత్యపరాన్ క్షిప్రం ప్రతిఘ్నంత్యపరాన్ క్షిప్రం అనార్యాః పురతస్థితాః అనార్యాః పురతస్థితాః తేషు తేష్వాశ్రమస్థానేషు తేషు తేష్వాశ్రమస్థానేషు అబుద్ధ్యమవలీయ చ అబుద్ధమవలీయ చ రమంతే తాపసాంస్తత్ర వంచే తాపసాంస్తత్ర నాశయంతోల్పచేతసః నాశయంతోల్పచేతసః అపక్షిపంతి సృగ్భాండాన్ అవక్షిపంతి సృగ్భాండాన్ అగ్నీన్ సించంతి వారిణా అగ్నీన్ సించంతి వారిణా కలశాంశ్చ ప్రబుధ్నంతి సాంశ్చ ప్రమృద్నంతి హవనే సముపస్థితే హవనే సముపస్థితే తైర్దురాత్మాభిరామృష్టాన్ తైర్దురాత్మాభిరామృష్టాన్ ఆశ్రమాన్ ప్రజిహాసవః ఆశ్రమాన్ ప్రజిహాసవః గమనాయాన్యదేశస్య గమనాయాన్యదేశస్య చోదయంతృషయోద్యమాం చోదయంత్ర్యుషయోద్యమాం తత్పురారామశారీరీం తత్పురారామశారీరీం ఉపహింసాం తపస్విషు ఉపహింసాం తపస్విషు దర్శయంతి హి దుష్టాస్తే దర్శయంతి హి దుష్టాస్తే త్యక్ష్యామ ఇమమాశ్రమం త్యక్ష్యామ ఇమమాశ్రమం బహుమూలఫలం చిత్రం బహుమూలఫలం చిత్రం అతిదూరోదితో వనం అతి దూరోదితో వనం పురాణాశ్రమమేవాహం పురాణాశ్రమమేవాహం శ్రయిష్రే సగణః పునః శ్రేయస్యే సగణః పునః ఖరస్త్వయ్యపి చాయుక్తం ఖరస్త్వయ్యపి చాయుక్తం పురాతాత ప్రవర్తతే పురాతాత ప్రవర్తతే సహాస్మాభిరితో గచ్చ సహాస్మాభిరితో గచ్చ యది బుద్ధి ప్రవర్తతే యది బుద్ధి ప్రవర్తతే సకళత్రస్య సందేహో సకళత్రస్య సందేహో నిత్యం యత్తస్య రాఘవ నిత్యం యత్తస్య రాఘవ సమర్థస్యాపి హి సతో సమర్థస్యాపి హి సతో వాసో దుఃఖమిహాద్యతే వాసో దుఃఖమిహాద్యతే ఇత్యుక్తవంతం రామస్తం ఇత్యుక్తవంతం రామస్తం రాజపుత్రస్తపస్వినం రాజపుత్రస్తపస్వినం న శశాకోత్తరైర్వాక్యైః న శశాకోత్తరైర్వాక్యైః అవరోద్ధం సముత్సకం అవరోద్ధం సముత్సుకం అభినంద్య సమాపృచ్ఛ అభినంద్య సమాపృచ్ఛ సమాధాయ చ
రాఘవం సమాధాయ చ రాఘవం సజగామాశ్రమం త్యక్త్వా సజగామాశ్రమం త్యక్త్వా కులైః కులపతిః సహ కులైః కులపతిః సహ రామస్స సంధ్యాతు రామస్స సంసాధ్య రామస్స సంసాధ్య రామస్స సంసాధ్య ఋషిగణమనుగమనాత్ ఋషిగణమనుగమనాత్ దేశాత్ తస్మాత్ దేశాత్ తస్మాత్ కులపతిమభివాద్య ఋషిం కులపతిమభివాద్య ఋషిం సమ్యక్ ప్రీతస్తైః సమ్యక్ ప్రీతైస్తైః అనుమత ఉపదిష్టార్థః అనుమత ఉపదిష్టార్థః పుణ్యం వాసాయ పుణ్యం వాసాయ స్వనిలయముపసంసపేదే స్వనిలయముపసంపేదే ఆశ్రమంతు ఋషివిరహితం ప్రభుః ఋషివిరహితం ప్రభుః క్షణమపి న విజహౌ స రాఘవః న విజహౌ స రాఘవః రాఘవం హి సతతమనుగతాః తాపసాశ్చార్షచరిత ధృతగణాః ఆశ్రమం తృషివిరహితం ప్రభుః ఆశ్రమం తృషివిరహితం ప్రభుః క్షణమపి న విజహౌ స రాఘవః క్షణమపి న విజహౌ స రాఘవః రాఘవం హి సతతమనుగతాః తాపసాశ్చార్షచరిత ధృతగుణాః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే షోడశోత్తరశతతమః సర్గః శ్లోక పారాయణానంతరం మనం ఇప్పుడు ఫలశ్రుతిని ప్రారంభించి మంగళశ్లోక పర్యంతం సమిష్టిగా పలుకుతాం. ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధ నవగ్రహ ప్రార్థన ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అధ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం
శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. No.